अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము బహువ్రీహి సమాస ప్రకరణ చెప్పుకుంటున్నాము. బహువ్రీహి సమాసంలో కూడా మనము చిన్న ప్రభేదాలు ఉన్నాయని చెప్పుకున్నాము. బహువ్రీహి సమాసం కూడా రెండు రకాలు, ముఖ్యంగా సమానాధికరణ బహువ్రీహి సమాసము, వ్యధికరణ బహువ్రీహి సమాసం అని చెప్పుకున్నాము. సమానాధికరణ బహువ్రీహి సమాసంలో పూర్వపదం ఉత్తరపదం అనేవి రెండు ఒకే విభక్తిలో ఉంటాయి. ఇంకా రెండు పూర్వపదం ఉత్తరపదం అని రెండు కలిసి ఒకే వస్తువు యొక్క అర్థాన్ని బోధిస్తాయి అని చెప్పుకున్నాము. వ్యధికరణ బహువ్రీహి సమాసంలో పూర్వపదం ఉత్తరపదం అనేవి భిన్న భిన్నంగా ఉంటాయి, ఇంకా భిన్న భిన్న వస్తువు యొక్క అర్థాన్ని బోధిస్తాయి అని మనం చెప్పుకున్నాము. అలా చెప్పుకున్న తర్వాత ఇప్పుడు అందులో రెండు రకాలను చెప్పుకునే సమానాధికరణ బహువ్రీహి సమాసము, వ్యధికరణ బహువ్రీహి సమాసం చెప్పిన తర్వాత ఆ సమానాధికరణ సమాసంలో కూడా సమానాధికరణ బహువ్రీహి సమాసంలో 5 రకాలను చెప్పుకున్నాము. అందులో ఒకటి ముఖ్యంగా ద్వితీయ విభక్తి ప్రధాన బహువ్రీహి సమాసం అని నిన్న చూశాము. ద్వితీయ విభక్తి ప్రధాన, ఎందుకంటే బహువ్రీహి సమాసం అంటేనే అన్య పద పదార్థ ప్రధాన బహువ్రీహి సమాస. అన్య పద ప్రధాన బహువ్రీహి సమాస అంటే అన్య పదార్థ ప్రధాన, పదం అన్య పదార్థం రెండు ఒకటి కదా. అన్య పదార్థ ప్రధాన అంటే అన్య పదం యొక్క అర్థం ప్రధానంగా ఉంటే దాన్ని బహువ్రీహి సమాసం అంటాము. అంటే పూర్వపదం కాకుండా ఉత్తర పదం కాకుండా ఈ రెండు పదాలు కాకుండా వేరే అన్య పదంకి ఎక్కడైతే సంకేతం ఉంటుందో ఆ పదానికి ఇక్కడ ప్రాధాన్యత ఇస్తున్నారు. అదే విధంగా మనం చూసాము. కాబట్టి అందులో భాగంగానే సమానాధికరణ బహువ్రీహి సమాసం అంటే అంది కూడా 5 రకాలు చెప్పుకున్నాము. అందులో ద్వితీయ విభక్త్యంత్ ప్రధానంగా ఉండేటువంటి తత్పురుష బహువ్రీహి సమాసం గురించి నిన్న మనం చూసాము. ఎలాగంటే ప్రాప్తోదకో గ్రామ, ప్రాప్తం ఉదకం ఎం గ్రామం, ప్రాప్తమయ్యాయి నీరు ఏ గ్రామానికి అయితే దాన్ని ప్రాప్తోదకో గ్రామ అని చెప్పుకున్నాము. అలాగే ప్రాప్తోదకో దేశ, ఈ రకంగా ప్రాప్తాహ విద్యా ఎం బాలకం సహ ప్రాప్త విద్య, ప్రాప్తమయ్యాయి విద్యలు ఎవరికైతే ఏ బాలకుడికైతే ఆ బాలకుని ప్రాప్త విద్య, ప్రాప్త విద్యా బాలిక, ఈ రకంగా మనం చూసాము. అస్తు ఇందులో ఎవరికైనా చెప్పిన దాంట్లో ఎవరికైనా సందేహం చెప్పండి. లేదంటే ఈ సమానాధికరణ బహువ్రీహి సమాసంలో మొట్టమొదటిది ద్వితీయ విభక్తి ప్రధాన బహువ్రీహి సమాసం అని చెప్పుకున్నాం. దీన్ని సామాన్య బహువ్రీహి సమాసం అంటామని చెప్పాం. సామాన్య బహువ్రీహి సమాసంలో నిన్న ఈ ఉదాహరణ చెప్పుకున్నాము. ఇప్పుడు ద్వితీయ సామాన్య బహువ్రీహి సమాసం తర్వాత అందులో ఇంకా రెండో బిందు ఏముంది అని చెప్పి మనం చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఎప్పుడెప్పుడు సమాసం అవుతుంది చూద్దామండి. అస్తు గురుగారు, చెప్పిన సందేహం చెప్పండి. జీ, ఈ సమస్త పదం ఎప్పుడు పుల్లింగంలోనే ఉంటుందా అండి? ఆ సమస్త పదం పుల్లింగంలో ఉంటుందండి. అంటే ఆ అన్యపదం అనేది అన్యపదం మీద ఆధారపడి ఉంటుంది. అన్యపదం అనేది ఏ పదం, ఇప్పుడు గ్రామ చెప్పాము, గ్రామ పుల్లింగము, ఆ అన్యపదం యొక్క విభక్తి లింగం వచ్చిన మీద ఆధారపడి ఉంటుంది ఈ సమస్త పదం. అన్యపదానికి ఎందుకు ప్రాధాన్యత కాబట్టి అన్యపదం ఏది పుల్లింగమా, స్త్రీలింగమా, నపుంసకలింగమా, దాన్ని బట్టి సమస్త పదంలో మార్పులు వస్తుంటాయి. అంటే నిన్న అన్యపదం అన్నది స్త్రీలింగంలో ఉన్న ప్రాప్త విద్య అన్నాం, ప్రాప్త విద్య ఎం ఛాత్రం అన్నాం. ప్రాప్త విద్య అన్నది స్త్రీలింగం కాబట్టి సమస్త పదం స్త్రీలింగంలోకి రాదా? అంతే. నిన్న ఏం చెప్పండి. నిన్న ప్రాప్త విద్య బాలక అని చెప్పాం. అవునండి.
ప్రాప్త విద్య బాలక. బాలక శబ్దం పుల్లింగం కదా. ఆహా. అవునండి, బాలకం. బాలక ప్రాప్త విద్య కూడా చెప్పారు కదా, ప్రాప్త విద్య. ఛాత్ర అని చెప్పింది. ప్రాప్త విద్యాం ఛాత్ర ప్రాప్త విద్య యాం బాలికాం ప్రాప్త విద్యాయాం విద్య ప్రాప్తం ఏ బాలికకైతే యా బాలికాం యాం బాలికాం అని చెప్పాం. ఆహా. అవును, అప్పుడు కూడా మరి ప్రాప్త విద్య, ప్రాప్త విద్య అనే వస్తుందా సమస్త పదం? ప్రాప్త విద్యాలు ప్రాప్తమయ్యాయి. అప్పుడు విద్య అనేది స్త్రీలింగం కదా, అందుకే అక్కడ విద్య అని పెట్టాం. విద్య అని చెప్పి అంటే ఇప్పుడు ఎందుకు సమస్తమైన విద్య పెట్టుకున్నా, కానీ అది సంకేతానికి ఇస్తుంది, స్త్రీలింగానికి ఇస్తుంది కాబట్టి అందుకే ప్రాప్త విద్య అని చెప్పాను. అక్కడ ప్రాప్త విద్య అని చెప్పాను, ప్రాప్త విద్య అని చెప్పాను, తిరిగి అని చెప్పాను. ఓకే, నేను విద్య అని రాసుకున్నాను. ధన్యవాదాలు. ఓకే సార్, లంబోదరకి విగ్రహ ఇప్పుడు వస్తున్నా ఉదాహరణ వస్తే చెప్తాను. ఓకేనా? మీకు నిన్న అది ఉదాహరణ తీసుకున్నామంటే ప్రసంగాన్ని బట్టి కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాను. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్స్ క్రమంగా వస్తున్నాయండి, అక్కడ చెప్తాను. ఇప్పుడు రాసుకోండి. నెక్స్ట్ రెండో బిందు రాసుకోండి. నిన్న సామాన్య బౌద్ధ సమాసం చెప్పాం. మొత్తం ఈ సమానాధికరణ బౌద్ధ సమాసం 5 రకాలు చెప్పాం. 5 రకాలు. మొట్టమొదటి సామాన్య బౌద్ధ సమాసం చెప్పుకున్నాం. సామాన్య బౌద్ధ సమాసం ఏముంటాయి, లక్షణాలు ఏంటి? సామాన్య బౌద్ధ సమాసం ఏం చెప్పుకున్నాం? ఒకటో బిందు రాసుకున్నారు. తర్వాత గురువు గారు, ఈ లింగ నిర్ధారణ కూడా చెప్పడం మేలేమో అండి. ఇప్పుడు వారు అడిగారు కదా జీ, ఆ పాయింట్ కూడా చెప్తే రాసుకుంటే బాగుంటుంది. ఏ పాయింట్ అండి? ఇప్పుడు అడిగారు కదా, ఈ పుంలింగంలో ఉంటుందని చెప్పారు కదా వారు నా ముందు మాట్లాడేవారు. అదే చెప్పాం కదా. ఇప్పుడు విశేషం అన్యపదం అంటే గ్రామ చెప్తాం. ఈ పూర్వపదం కాకుండా ఉత్తర పదం కాకుండా 2 పదాలకి వేరే శబ్దాలు సంకేతిస్తున్నాయో ఆ పదాన్ని బట్టి ఇది ఉంటుంది. అది రాయించామండి మనం. అది మనకు అన్యపదం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి విశేషణ రూపంలో అన్యపదం యొక్క అర్థాన్ని బట్టి ఉంటుంది అని చెప్పి మీకు ఒక బిందు రాపించాను. చూడండి, అన్యపదం యొక్క అర్థాన్ని బట్టి ఉంటుంది. అన్యపదం ఏ రకంగా ఉంటుందో దాన్ని బట్టి మనం చూస్తామన్నమాట. నిన్న చెప్పారు గురుగారు, ప్రాప్త విద్యాయాం ఛాత్రం ఒకటి, ప్రాప్త విద్యాయాం ఛాత్రం, ప్రాప్త విద్యాయాం బాలకాం చెప్పారు మోదే. చెప్పారు అట్లా. గురుగారు, ప్రాప్త విద్యా బాలక అనాలా, ప్రాప్త విద్య బాలక అనాలా? ప్రాప్త విద్య బాలక. అదే స్త్రీలింగం అయితే ప్రాప్త విద్యా బాలిక. విద్యా దీర్ఘం వస్తుందండి. సో ఇది లింగాన్ని పదార్థాన్ని బట్టి ప్రాప్త విద్య అర్థాన్ని బట్టి ఉంటుంది. ఓకే, ఇప్పుడు దానికి చెప్పారు, మీరు కూడా ఆ రకంగా చూసుకోండి. నాకు ఒక చోట మీరు ప్రాప్తాం విద్యాం ఏదో కొంచెం బై మిస్టేక్ అది పొరపాటున ఏదో చెప్పినట్టున్నారు. సో ఈ రకంగా ఇప్పుడు అర్థమైంది అనుకుంటే ఏదో చెప్పారు. అస్తు. ఇప్పుడు రెండో బిందు రాసుకోండి. ఇప్పుడు మనము ద్వితీయ విభక్త్యర్థ ప్రధాన బహుళ సమాసం చెప్పాం. అంటే ద్వితీయ విభక్తి ఇప్పుడు ఎం బాలకం, ఎం దేశం, ఎం ఛాత్రం అని చెప్పాం. అలా తృతీయ విభక్తికి ప్రాధాన్యత ఉండేటువంటి మనం చూద్దాం సమాసం ఎలా ఉంటుంది. రాసుకోండి. తృతీయ విభక్తి రెండో బిందు పెట్టుకోండి. రెండో పాయింట్, తృతీయ విభక్త్యర్థ ప్రధాన బహువ్రీహి. రెండో బిందు తృతీయ విభక్త్యర్థ ప్రధాన బహువ్రీహి. తృతీయ విభక్త్యర్థ ప్రధాన బహువ్రీహి అంటే తృతీయ విభక్తి యొక్క అర్థం ప్రధానంగా ఉంటుందంట. ఏంటండి? అందుకే తృతీయ విభక్తి అర్థ ప్రధాన. తృతీయ విభక్తి యొక్క అర్థం ఇక్కడ ప్రధానం కూడా దాన్ని తృతీయ విభక్తి అర్థ ప్రధాన బహుది అని చెప్పి అంటా అన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ రాసుకోండి. ఊఢరథ. ఊఢ ఒట్టు ఢ 4వ అక్షరం.
ఊఢరథ ఇది సమస్త పదం అండి. ఓకేనా? ఇప్పుడు దీనికి బ్రాకెట్ రాసుకుని డాష్ రాసుకోండి. దీని విగ్రహాకి రాసుకోండి. విగ్రహాలకి రాసుకోండి. ఊఢః ఊఢః రథః ఊఢః రథః ఊఢః రథః ఏన ఏన ఎవరి ద్వారా అయితే ఊఢః రథః ఏన ఊఢః రథః ఏన సహ 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 పక్కన విసర్గ సున్నాలండి. సహ తౌతేలో ఉండే సహ సహ చిన్న డాష్ రాయండి. దాన్ని ఏమంటాం? ఊఢరథః అనడ్వాన్ ఊఢరథః అనడ్వాన్ ఊఢరథః ఊఢః రథః ఏన ఊఢ అంటే మోయబడింది రథము ఎవరి ద్వారా అయితే అతని దాన్ని ఏమంటాం? ఊఢరథ అంటాం. ఊఢరథ ఏంటి? ఊఢరథ అనడ్వాన్ అనడ్వాన్ అంటే ఎద్దు, బయల్. వృషభం అంటే వృషభం ద్వారా మోయబడినటువంటి రథం, లాగబడినటువంటి రథం. దాన్నే ఊఢః రథః మోయబడింది రథము ఏనా ఎవరి ద్వారా అయితే ఏ పశువు ద్వారా అయితే ఏ పశువు అనడ్వాన్ ఒక ఎద్దు ద్వారా, బయలు ద్వారా, ఎద్దు వృషభం ద్వారా మోయబడింది. దాన్ని ఏమంటాం? ఊఢరథః అనడ్వాన్. అనడ్వాన్కి ప్రాధాన్యత ఇక్కడ. అనడ్వాన్ చెప్పు పుల్లింగ శబ్దం అంట. అనడ్వాన్ ఊఢరథః అనడ్వాన్. మహోదయ అనద్వాన్న అనడ్వాన్న అనడ్వాన్ 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 ఒత్తుఢ ఒత్తుఢ డా హలంతం అండి. డా హలంతం. అనడ్వాన్. నెక్స్ట్ రాసుకోండి. అర్థమైంది ఇప్పుడు? ఏ వృషభం ద్వారా అయితే లేదా ఏ ఎద్దు ద్వారా అయితే రథం మోయబడిందో దాన్ని ఊడో రథ అంటాం. ఆ బయలు అంటే ఊడో రథ అనడ్వాన్. నెక్స్ట్ రాసుకోండి. ఎగ్జాంపుల్ భుక్తః ప్లస్ ఓదనః భుక్తః ప్లస్ ఓదనః భుక్తః ప్లస్ ఓదనః భుక్తః ప్లస్ ఓదనః ఏన భుక్తః ప్లస్ ఓదనః ఏన ఏన యహ యౌ ఏ యం యౌ యాన్ ఏన తృతీయ విభక్తి ఏకవచనం అండి. ఏన ఎవరి ద్వారా అయితే. భుక్తః భుజించబడింది. ఏంటి? ఓదనః అంటే అన్నం. ఎవరి ద్వారా భుజించబడింది, తినబడింది అన్నము ఎవరి ద్వారా అయితే. ఏనా ఎవరి ద్వారా అయితే. సహ సహ ఇప్పుడు సహ ఎవరు? అతను ఏమంటాం? భుక్తౌదనః అంటాం. అతను ఏమంటాము? భుక్తౌదనః భుక్తౌదనః అంటామట. ఏమంటామండి? భుక్తౌదనః 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 భుక్తౌదనః. ఓకేనా? భుక్తౌదనః ఎవరు? పురుషః. ఆ పురుషుడు, పురుష కావచ్చు, బాలిక కావచ్చు, ఏదైనా కావచ్చు. భుక్తౌదనః అన్యపదం ఏంటి? పురుషః. అన్యపదం ఇక్కడేంటి? భుక్త ప్లస్ ఓదన పూర్వపదం ఉత్తరపదం. పూర్వపదం ఉత్తరపదం కాకుండా వేరే పదం అన్యపదం వచ్చింది పురుషః. పురుష అనే పదానికి ప్రాధాన్యత. ఆ రెండు పదాలకు అర్థం చెప్పండి మీరు. ఆ భుక్తౌదనః ఎవరిని అంటున్నామంటే ఆ వ్యక్తి ఎవరు తిన్నారో ఆ వ్యక్తిని అంటున్నాం. ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు. అంటే ఇక్కడ పూర్వపదం ఉండే శబ్దము ఉత్తరపదం ఉండే శబ్దం ద్వారా మనకు అర్థము రావడం లేదు. ఆ పదాలను ఆధారం చేసుకుని వేరే పదం యొక్క అర్థం ప్రాధాన్యంగా చెప్పుకుంటున్నాము. అట్లా అన్నమాట. భుక్తౌదనః పురుషః, భుక్తౌదనః స్త్రీ లేదా బాలిక లేదా బాలక, మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. లేదా పశువు, మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. అట్లా ఓకేనా? చూడండి ఇక్కడ మనకు అన్నిట్లో తృతీయ విభక్తి ఎవరి ద్వారా అయితే అంటే ఎవరికైతే ప్రాధాన్యత ఇస్తున్నాం ఆ వాక్యంలో ఆ పదానికి ప్రాధాన్యత ఉంటుందండి. ఆ వాక్యంలో అక్కడ పూర్వపద తినబడింది
భోజనము అంతవరకు తినబడితే భోజనం అని చెప్పడం లే, ఆ ఎవరి ద్వారా తినబడితే ఆ వ్యక్తికి ముఖ్యంగా చెప్పాలనుకుంటున్నాం, ఆ వ్యక్తిని విశేషంగా చెప్పాలనుకుంటున్నామట, వారికి ప్రాధాన్యత ఉంటున్నమాట. అందుకే స్త్రీ కనుక ముక్తౌదన పురుష, ముక్తౌదన స్త్రీ, ఉమ్. ముక్తౌదన బాలిక, అప్పుడు ముక్తౌదన బాలిక అలా వస్తుంది. ఓకేనా? ఓకేనండి. నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఎగ్జామ్ రాసుకోండి. హుతః హోమః ఏన, హుతః హ హకారంకి ఉకారం, హుతః హోమః, హుతః హోమః ఏన, హుతః హు, హుతః హోమః ఏన అంటే హవనం హుతః చేయబడింది, ఏంది? హోమం అంటే యజ్ఞం, హోమం. హుతః హోమం ఏన ఎవరి ద్వారా అయితే, సహ అతడు, సహ అతడు, సహ అతడు, హుత హోమః ద్విజః, హుత హోమః ద్విజః అంటామన్నమాట. హుత హోమః ద్విజః. ద్విజః అంటే బ్రాహ్మణుడు, వైశ్యుడు, క్షత్రియుడు ఎవరైనా తీసుకోవచ్చు. అంటే ఎవరు ఆ హోమం చేయడానికి సామర్థ్యం ఏదైతే ఉందో అతన్ని ద్విజః అంటాం. అంటే ఎవరి ద్వారా చేయబడింది హోమం, హుతః అంటే చేయబడింది, ఏంటి ఏం చేయబడింది? హోమం అంటే యజ్ఞం. ఎవరి ద్వారా? ఏనా ఎవరి ద్వారా అయితే, ఎవరైనా కావచ్చు, పురోహితుః, బాలకః, లేదంటే యజమానః, పండితః, మన ఇష్టం. ఎవరి ద్వారా చేయబడిందో అతన్ని ఏమంటామంటే హుత హోమః ద్విజః. ద్విజః పదం ఇక్కడ ప్రాధాన్యత, ద్విజః అనే అన్య పదానికి ప్రాధాన్యత అన్నమాట. ఓకేనా? ఇట్లా ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు తృతీయ భక్తి అట్లా ఏనా ఏనా అని చెప్పి తృతీయ భక్తికి ప్రాధాన్యత ఉంది. ఈ సమాసంలో, ఈ సమస్త పనిలో ఎవరికి ప్రాధాన్యత ఇచ్చామో తృతీయ విభక్తి యొక్క అర్థానికి ప్రాధాన్యత ఇచ్చాం, పైన ద్వితీయ విభక్తి యొక్క అర్థానికి ప్రాధాన్యత ఇచ్చాం అన్నమాట. ఓకే, ఈ రకంగా రెండో బిందు చెప్పుకున్నాం. నెక్స్ట్ మూడో బిందు రాసుకోండి. బిందు 3 రాసుకోండి. మూడో బిందు రాసుకోండి. చతుర్థి విభక్త్యర్థ ప్రధాన, చతుర్థి విభక్త్యర్థ ప్రధాన బహువ్రీహి, చతుర్థి విభక్త్యర్థ ప్రధాన బహువ్రీహి. చతుర్థి విభక్తి అంటే దీంట్లో చతుర్థి విభక్తి యొక్క అర్థానికి ప్రాధాన్యత ఉన్నప్పుడు ఈ వాక్యం ఎలా ఉంటుంది, ఈ సమాసం ఎలా ఉంటుంది చూద్దాం. ఇప్పుడు చతుర్థి విభక్తి అర్థ ప్రధాన బహువ్రీహి. చతుర్థి విభక్తి అర్థ ప్రధాన బహువ్రీహి. దీని ఎగ్జాంపుల్ రాసుకోండి. అంటే దీంట్లో చతుర్థి విభక్తి యొక్క అర్థానికి ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుంది? మనం ద్వితీయ విభక్తి ప్రధానంగా ఉండి చూసాము, తృతీయ విభక్తి చూసాము ఎవరి ద్వారా అని చెప్పి. ఇప్పుడు చతుర్థి యొక్క అర్థం, చతుర్థిలో ఏమొస్తుంది అర్థం అండి? కొరుకుని కయ్యే కదా. డుములు ప్రథమ విభక్తి, చేతన్ నీ నూల గురించి ద్వితీయ విభక్తి, చేతన్ చేతుడంతో తృతీయ, నీ కొరుకుని కై చతుర్థి. అంటే కొరుకు కోసం అనే అర్థంలో ఈ సమాసం ఉంటుంది. ఏ రకంగా చూద్దాం, రాసుకోండి. మొట్టమొదటి ఎగ్జాంపుల్ రాసుకోండి. ఉపహృతాః, ఉపహృతాః ఉపహృతాః మధుపర్కః, ఉపహృతాః మధుపర్కః. ఉపహృతః మధుపర్కః యస్మై, యస్మై చతుర్థి విభక్తి అండి. ఇది చతుర్థి విభక్తి వచ్చింది యస్మై వస్తుంది. ఉపహృతః మధుపర్కః యస్మై సహ.
యస్మై సహ ఉపహృతః మధుపర్కః యస్మై సహ అతడు అంటే మహోదయ ఉపహృతం మధుపర్కంలో దకారం అల్ప ప్రాణమే కదండి. మధుపర్క మధు ఒత్తుధ అండి మధుపర్క మధుపర్క మధు అంటే నెయ్యితో చేసిందండి దాన్ని నెయ్యి అంట సారీ ఏమంటాం తేనె. తేనెతో చేసింది అనమాట మధుపర్క అంటే. అట్లా ఉపహృత ఇవ్వబడింది మధుపర్క ఎవరి కోసమైతే యస్మై సహ అతని ఏమంటే సహ ఈజ్ ఈక్వల్ టు చిన్న డాష్ మీద ఆయన ఇప్పుడు సమస్త పదం ఉపహృత మధుపర్క ఉపహృత మధుపర్క కలిపి రాయండి ఇప్పుడు సమస్త పదం వస్తుంది ఉపహృత మధుపర్క. ఈ సమస్త పదం ఎవరు సంకేతిస్తుంది? ఎవరి కోసం ఇవ్వబడింది? ఉపహృత మధుపర్క ఇవ్వబడింది మధుపర్కం తేనెతో తయారైన పదార్థం ఒకటి ఇవ్వబడింది. ఎవరి కోసం? ఎవరి కోసం అంటే వరహ ఏ వరుడికి అయితే మధుపర్కం ఇవ్వబడిందో అతని ఉపహృత మధుపర్క అంటాం. ఉపహృత మధుపర్క వరహ. మహోదయం పెళ్లిలో కూడా ఇస్తారు కదా మధుపర్కాలు, బట్టలు ఇస్తారు, బట్టలను మధుపర్కాలు అంటారు పెళ్లిలో. అదే అండి దాన్ని ఇక్కడ అంటున్నా, అదే సంకేతం ఇక్కడ ఆ సంకేతమే. సరే ఉపహృత అంటే ఇవ్వడం అండి. జీ ఉపహృత ఇవ్వడం. ధన్యవాదాలు. ఉపహృత మధుపర్క ఎవరి కోసమైతే అంటే ఎవరి కోసం ఏ వరుడి కోసం అయితే. సార్ ఈ మధుపర్కాలు వస్త్రాలతో చేస్తారు కదా, మరి దేనితో చేస్తారంటారేంటి? యాక్చువల్ గా అది తేనె పెరుగు ఇస్తారండి. దాంతో పాటు ఇస్తాను, వస్త్రాలతో పాటు ఇది కూడా ఇస్తామట. కానీ మధుపర్క కింద మొత్తం చెప్తాను. ఎందుకంటే దాంతో అప్పుడు స్నానం చేస్తారు కదా, నెయ్యితోటి తేనెతోటి వెన్ని చేసి ఏదో పెరుగుతోటి అన్ని కలిపి స్నానం చేస్తారు కదా, అట్లా అనమాట. అందుకే అవి స్నానం కోసం ఇస్తారు, తర్వాత బట్టలు ధరిస్తారు అనమాట. ఉపహృత మధుపర్క యస్మై సహ ఇజ్ ఈక్వల్ టు ఉపహృత మధుపర్క. ఇది సమస్త పదము. ఈ సమస్త పదం ఏది సంకేతిస్తుంది? వరహ ఏ వరుడికైతే. ఇక్కడ చతుర్థకర్త యస్మై ఎవరి కోసం అంటే ఆ వరుడు కోసం ఇస్తామట. అందుకే అలాంటి వరుడు ఎవరి కోసం అయితే మధుపర్కు ఇవ్వబడ్డాడు. అటువంటి వారికి మధుపర్కము ఇవ్వబడింది. ఓకేనా? అతను ఏమంటావు? ఉపహృత మధుపర్క వరహ అంటామంట. ఉపహృత మధుపర్క పూర్వపదం ఉత్తరపదంకి ప్రాధాన్యత కాకుండా ఎవరికి? వరహ ఆ వరుడికి ప్రాధాన్యత ఇచ్చామంట. అంటే రెండు పదాలు ఆ వరుడికే సంకేతిస్తున్నామట. అంటే అప్పుడు విశేష్యం ఏంటి? వరహ, విశేషణము మధుపర్క. ఇది ఉపహృత మధుపర్క అనమాట. ఓకే, అస్తు. నెక్స్ట్ రాసుకోండి. దత్తా భిక్షా యస్మై. దత్తా దీర్ఘం వస్తుంది. దత్తా భిక్షా యస్మై ఎవరి కోసమైతే. దత్త ఇవ్వబడింది ఏంటి? భిక్ష ఇవ్వబడింది. యస్మై ఎవరి కోసమైతే. సహా అతడు ఇజ్ ఈక్వల్ టు దత్త భిక్ష. సామాన్య దకారం అండి. దత్త భిక్ష దత్త భిక్ష దత్త భిక్ష. ఎవరు దత్త భిక్ష? దత్త భిక్ష భిక్షుక అనే పదం ఏంటి? అటువంటి భిక్షుకుడికి ఎవరైతే ఇవ్వబడిందో, ఏమి ఇవ్వబడింది? భిక్ష ఇవ్వబడింది అంట. దత్తా భిక్ష యస్మై ఎవరి కోసమైతే అతను ఏమంటాం? దత్త భిక్ష భిక్షుక. ఇవ్వబడినటువంటి భిక్షం ఇవ్వబడినటువంటి భిక్షుకుడు. భిక్షకుడికి కదా ఇచ్చేది, ఏదైనా ఇస్తాం కదా, భిక్ష ఇచ్చేది కోసం భిక్షకుడికి ఇస్తామట. ఈ మధ్య భిక్షగాలు కూడా చాలా తక్కువ అయిపోయామట. గురుగారు భిక్ష అన్నది స్త్రీలింగం అండి. భిక్ష దత్తా భిక్ష దీర్ఘం అండి. స్త్రీలింగం భిక్షా శబ్దం. యస్మై సహ సమస్త పదం వచ్చేది దత్త భిక్ష పుల్లింగం అయిపోతుంది. దత్త భిక్ష ఎవరు? భిక్షుక. దత్త భిక్ష భిక్షుక. అటువంటి భిక్షకుని ఇవ్వబడిందో భిక్ష ఇవ్వబడిందని దత్త భిక్షక అంటాం.
గురుగారు ఇక్కడ బిచ్చుకి ఉంటే ఎలా రాయాలండి ఇప్పుడు? ఉం? బిచ్చుకి ఉంటే దత్తా భిక్ష యస్యై యస్మై సా యస్యై సా దత్త భిక్ష భిక్షుకి దత్త బిచ్చుకి. దత్త భిక్ష భిక్షుకి. ఓకే అస్తు. నెక్స్ట్ చూసుకోండి. అట్లాగా అటువంటి భిక్షుకుడు ఎవరికైతే భిక్ష ఇవ్వబడిందో అతని దత్త భిక్ష భిక్షుక అంటాం. నెక్స్ట్ ఒకటి ఉదాహరణ రాసుకోండి. పక్వాహ అపూపాహ యస్మై. పక్వాహ అపూపాహ నీటి రాసుకోండి. మీ నోట్ తీసుకున్న తర్వాత బాగా అర్థమవుతుందండి. పక్వాహ అపూపాహ యస్మై. పక్వాహ పక్వమయ్యాయి ఏంటివి? అపూపాహ అపూపలు. అపూపాహ అంటే ఏమిటండి? అప్పాలండి, అప్పాలు, అపూప చాలా రకాలుగా ఉంటాయండి, అంటే చేసేటువంటి. పక్వాహ అపూపాహ యస్మై ఎవరి కోసమైతే సహా అతని పక్వా పూప అతిథి అంటే ఎవరి కోసమైతే అపూప ఎవరి కోసం తయారు చేసామో అటువంటి అతిథి కోసం. ఏదో విశిష్టమైన గెస్ట్లు వచ్చినప్పుడు అతిథులు వచ్చినప్పుడు ఏమని చేసేది సామాన్యంగా మనం తింటూ ఉంటాం, కానీ విశిష్టంగా వచ్చినప్పుడు ఏదన్నా వాళ్ళకి విశిష్టంగా చేస్తాం. సామాన్యం కాకుండా మనం చేసుకునేది కాకుండా మనం తినేది కాకుండా విశిష్టంగా పదార్థ విశేషాన్ని తయారు చేసి మనం ఆ అతిథికి మనకి దగ్గర కావాల్సిన వాళ్ళు ఏదైతే వారికి పెడుతుంటాం అంట. పక్వా పూప అతిథి. పక్వా పూప అతిథి. ఓకేనా? పక్వా పూప అతిథి. నెక్స్ట్ అండి. అతిథికి ఎస్మై పెట్టొద్దా సార్? ఏంటండి? అతిథికి ఎస్మై పెట్టొద్దా? పెట్టా కదా. పక్వాహ అపూపాహ యస్మై ఎవరి కోసమైతే సహా యస్మై సహా అతడు అతన్ని ఏమంటాం డాష్ ఇచ్చేసి పక్వా పూప అతిథి. అతిథి స్థానం ఎవరి కోసం చేసామో ఆ వ్యక్తి పేరు పెట్టుకోవచ్చు. పక్వా పూప పిత, పక్వా పూప మాత లేదా రాజా, మా ఇష్టం. బాలక బాలిక ఎవరి కోసం అయితే పక్వం చేయబడ్డదో అటువంటి వారి. సో విశిష్టంగా చేస్తుందంటే విశిష్టమైన వ్యక్తి ఉంటారు, అందుకే మనం అలా పెట్టుకున్నాడు. పక్వా పూప అతిథి. ఓకే అస్తు. నెక్స్ట్ 4వ బిందు రాసుకోండి. 4వ బిందు. ఇవి సామాన్య బహుళ సమాసంలో చెప్పేటి బిందు అండి. బహుళ సమానాధికారి బహుళ సమాసం 5 రకాలు చెప్పుకున్నాం కదా. అందులో మొట్టమొదటి ఏంటి? సామాన్య బహుళ సమాసం. ఆ సామాన్య బహుళ సమాసంలో బిందులు చెప్పుకుంటామట. 4 బిందులు చెప్పుకున్నా. 5వ బిందు రాసుకోండి. పంచమీ విభక్త్యర్థ ప్రధాన బహువ్రీహి. పంచమీ విభక్త్యర్థ ప్రధాన బహువ్రీహి. పైన చతుర్థి విభక్తికి ప్రాధాన్యత ఉన్నటువంటి ఉదాహరణ చూసాము. ఇప్పుడు పంచమీ విభక్తికి ప్రాధాన్యత ఉన్నటువంటి సమాసం చూద్దాం. పంచమి హెడ్డింగ్ ఏంటి? 4.4 బిందులో పంచమీ విభక్త్యర్థ ప్రధాన బహువ్రీహి. పంచమీ విభక్త్యర్థ ప్రధాన బహువ్రీహి. ఉదాహరణ రాసుకోండి. గురుగారు వలన కంటే పట్టే కదా, వలనన్ కంటే పట్టే. వలన కంటే పట్టే అండి. నుండి కూడా వస్తుంది. వలన కంటే పట్టి నుండి. ఓకేనా? రాసుకోండి. ఉద్ధృత ఓదన యస్యాహ. ఉద్ధృత ఓదన ఉద్ధృత అని తీయబడిందంట. ఏంది? ఓదన ఏం తీయబడింది? ఉద్ధృత అంటే తీయబడటం.
ఏం తీయబడింది? ఓదనం అంటే అన్నము తీయబడిందంట. యస్యాహ ఎక్కడి నుంచి అయితే, యస్యాహ ఉద్ధృతః ఓదనః యస్యాహ యస్యాహ సా 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 దీర్ఘం స్త్రీలింగ శబ్దం సా. యస్యా ఎందుకు యస్యాహ అని స్త్రీలింగం కాబట్టి యస్యాహ సా ఇజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది సమాసపదం? ఉద్ధృతౌదన స్థాళి. స్థాళి స్త్రీలింగం కాబట్టి ఇక్కడ సా అని చెప్పి అందుకే ఉద్ధృతౌదన ఉద్ధృతౌదన అర్థమవుతుందండి. ఉద్ధృతౌదన చూసి రాసుకోండి, స్లైడ్ మీద రాస్తున్నా చూడండి, ఇక్కడ చూడండి. ఉద్ధృతౌదన ఇది అండి సమస్పదం. ఉద్ధృతౌదన. అన్యపదం ఏంటి? స్థాళి. అన్యపదం స్థాళిని ఒక పాత్ర. తీయబడింది అన్నము ఏ పాత్రలో అయితే దాన్ని ఏమంట? యస్యాహ అంటే ఎక్కడి నుంచి అయితే, ఎక్కడి నుంచి ఏ పాత్ర నుంచి అయితే దాన్ని ఏమంట? ఆ పాత్రను ఉద్ధృతౌదన స్థాళి. ఏ పాత్ర నుంచి అయితే తీయబడిందో అటువంటి బట్టలో ఎటువంటి పాత్ర అనమాట, దాన్ని ఉద్ధృతౌదన స్థాళి అంటాం. ఉద్ధృతౌదన స్త్రీలింగము, ఇక స్థాళి స్త్రీలింగం చూడండి. ఉద్ధృతౌదన స్థాళి, ఉద్ధృతౌదన స్థాళి. అంటే అటువంటి పాత్ర ఎందులో అయితే మనము అన్నం తీసామో, అన్నం తీయబడిందో, మనం తీస్తుంటే ఇంట్లో పడిన ఒక పాత్ర నుంచి ఇంకో పాత్ర తీసి పెడుతూ ఉంటామట, అంటే ఉద్ధృతౌదన స్థాళి అంటాం. తీయబడినటువంటి అన్నం తీయబడింది ఏ స్థాళిలో అయితే, అంటే ఏ ప్లేట్లో అయితే, ఏ పాత్రలో అయితే. ఓకే, అలా అర్థం చేసుకోవాలి. ఉద్ధృతౌదన స్థాళి మొత్తం ఒకటే పదం అయ్యా. ఉద్ధృతౌదన ఇది సమస్త పదం. దాని పక్క రెండో పదం ఏంటి? స్థాళి. ఒక పదం కాదు, ఉద్ధృతౌదన ఒక పదము, స్థాళి అనే ఒక పదం. అది అన్య పదం. ఉద్ధృతౌదన సమస్త పదము. విగ్రహవాక్యంలో ఉద్ధృత కూడా అట్లాగే రాయారా, ఇట్లాగే రాయారా? ఉద్ధృత చెప్పారు కదా, ఉద్ధృత ఓదనః. ఉద్ధృతః ఓదనః యస్యాహ. అవునండి, ఇట్లాగే రాయాలని ఉద్ధృత అనేది మీరు రాశారు కదా. అవునవును, అట్లాగే రాయాలి. అట్లాగే రాయాలి. అలాగే రాయండి, అలాగే రాయాలి. సరే చూపిస్తాం ఇక్కడ చూడండి ఎట్లా రాస్తాం. ఇలాగ రాస్తాం ఉద్ధృతః, పైన చూడండి. ఓకేనా? అట్లా మహోదయ, ధన్యవాదాలు. దీన్ని ఉద్ధృతం ఓదనం అలా రాసుకుంటారు. ఉద్ధృతం ఓదనం ఒకే మారుస్తున్నా, ఎందుకు సమాన విభక్తులు ఉండాలి కదా. ఉద్ధృతం ఓదనం ఎందుకంటే మన సమాధిక తత్వ సమాసంలో రెండు విభక్తులు, పూర్వ పదంలో ఉత్తర పదం రెండు సమాన విభక్తులు ఉండాలన్నమాట. లేట మార్స్తే ఉద్ధృతం ఓదనం అలా మార్చాల్సి వస్తుంది మళ్ళా. ఓకేనా? అస్తు. నెక్స్ట్ రాస్తుంది నిస్సారితం నీరం యస్మాత్. గురుగారు ఇది ఒక్క మాట మళ్ళా చెప్పండి, చిన్నది మిస్ అయిపోయింది. ఉద్ధృతం ఓదనం ఎందుకు మళ్ళా అనాలన్నారు? ఒకవేళ ఓదనం శబ్దము దాని కాదు, విగ్రహవాక్యం ఓదనం శబ్దం నపుంసకంగా పెట్టుకున్నాం అనుకోండి, దాంట్లో నపుంసకంగా మార్చుకోవాలి. ఉద్ధృతం ఓదనం, పూర్వపదం ఉత్తర పదం సమాన విభక్తులు ఉండాలి కదా. అవునవును. అందుకే ఉద్ధృత ఇప్పుడు ఇక్కడ నేను చెప్పిన దాంట్లో పూర్వపదము పుల్లింగం ఉంది కాబట్టి ఉత్తర పదం పుల్లింగంలో పెట్టినాం ఓదన అని చెప్పి. ఓకే, మారుస్తే రెండు మార్చాలి ఓదనం అని చెప్పి అట్లా అంటున్నాను. ఇక్కడ మారుస్తే. అస్తు మహోదయ. నెక్స్ట్ రాసుకోండి. నిస్సారితం నీరం యస్మాత్. నిస్సారితం అటువంటి కుండ, ఏ కుండలో అయితే నీరు తీయబడిందో. నిస్సారితం నీరం యస్మాత్, ఏ కుండ నుంచి అయితే నీరు తీయబడిందో, ఎక్కడి నుంచి తీయబడిందని నిస్సారితం నీరం యస్మాత్ స నిస్సారిత నీరః ఘటః. అటువంటి కుండ, ఏ కుండ నుంచి అయితే నీరు తీయబడిందో అటువంటి కుండను నిస్సారితం అయిపోయిందంటే తీయబడినటువంటి కుండ, నీరు తీయబడినటువంటి కుండ అని అర్థం చేసుకోవాలి.
ఓకే అండి. కుండ అన్నది ఏమిటి సార్ ఇక్కడ? నీరమ్మా, నిస్సారిత? కుండ అనేది ఒక కుండ అండి. నీరం అంటే జలము, నీరం అంటే నీరు, నీరం అంటే నీరు, నిస్సారితం అంటే కుండ అండి. నిస్సారితం అంటే తీయబడింది. కుండ అంటే ఘటః, ఘటః, ఘటః అన్య పదం. ఇక్కడ నిస్సారితం, నీరం, ఇవి నిస్సారితం పూర్వ పదము, నీరం ఉత్తర పదం. తీయబడి, నిస్సారించబడింది అంటే తీయబడింది. ఏంది? నీరు. యస్మాత్, ఎక్కడి నుంచి అయితే, అంటే ఏ కుండ నుంచి అయితే, ఆ కుండను ఏమంటాం? నిస్సారిత, నిస్సారిత నీరః ఘటః అంటాం. నిస్సారిత, నిస్సారం చేయబడింది అంటే తీయబడింది, మొత్తం నీరంతా తీయబడింది. ఏ కుండ నుంచి అయితే ఆ కుండను నిస్సారిత నీరః కుండః అంటాం. నిస్సారిత, ఇది సమస్త పదం. నిస్సారిత నీరః, నిస్సారితం నీరం ఒకే పదం, నిస్సారిత నీరః అనేది. ఇక్కడ చూడండి, కావాలి తప్పు రాసుకోదు. నిస్సారిత నీరః, నిస్సారిత నీరః, ఇదండి. ఓకే. నిస్సారిత నీరః ఏంటి? ఘటః. ఆ ఘటన ఏమంటాం? నిస్సారిత నీరః ఘటః. ఘటః పుల్లింగ శబ్దం కాబట్టి ఇదంతా కూడా పుల్లింగానికి వచ్చేసింది. ఓకేనా? అస్తు. నిస్సారిత నీర ఘటం ఆనయ అనొచ్చునా సార్? నిస్సారితం నీరం ఘటం ఆనయ, అది ద్వితీయ భక్తి కాదు, విశేషంగా ద్వితీయ భక్తి కాదు కదా. నిస్సారిత నీరం ఘటం ఆనయ, నీరు తీయబడి కుండని తీసుకున్నదా. ఓకే. ఘటం, ఘటం శబ్దాన్ని పుల్లింగం తీసుకుపోతేనా ద్వితీయ భక్తి తీసుకువెళ్తే ద్వితీయ భక్తికి మారిపోతుంది. ఘటం అన్నా ఒక ద్వితీయ భక్తి ఏకొచ్చినాం, అప్పుడు ఇది కూడా నిస్సారిత నీరః అనేది ద్వితీయ భక్తి ఏకొచ్చినకి వెళ్ళిపోవాలి. నిస్సారిత నీరం ఘటం, నిస్సారిత నీరైన ఘటేనా, అట్లా రూపం నేర్చుకుంటూ పోతుందండి. ఘటం శబ్దానికి సమానంగానే నిస్సారిత నీరః అనే విశేషణం కూడా అదే విధంగా. ఎందుకంటే విశేషంలో ఏ విభక్తి, ఏ లింగము, ఏ వచనం అయితే ఉంటాయో విశేషణంలో కూడా అదే లింగము, అదే విభక్తి, అదే వచనం ఉంటాయి. కాబట్టి విశేషాన్ని బట్టి విశేషణంలో మార్పులు వస్తాయి. నెక్స్ట్ ఒకటి ఉదాహరణ వస్తుంది. ఒక్క నిమిషం గురుగారు, క్షమితం ఆచార్య. ఇప్పుడు అదే నీరు లేనటువంటి ఘటమునందు పాలు తీసుకొనిరా అని అన్నామనుకో, అని చెప్పాలనుకున్నాను అనుకోండి. నీరు లేనటువంటి క్షీరం పెట్టే, నిస్సారితం క్షీరం ఘటమానయ, నీళ్ళ స్థానం క్షీరం పెట్టేసేయండి. అలా కాదు గురువు గారు, నీరు లేనటువంటి కుండలో ఘటము అదే పాలు తీసుకొనిరా అన్నప్పుడు మళ్ళీ చెప్పండి. నీరు లేనటువంటి కుండలో కుండ నుండి మళ్ళా కుండలో అనేటప్పటికి అది సప్తమి అయిపోతుందేమో. అన్నమాట అది చెప్పుకోవచ్చు. నిస్సారిత నీరః ఘటః ఆనయ పునః తస్మిన్ దుగ్ధం ఆనయ దుగ్ధం పూరయిత్వ ఆనయ. మన వాక్యం భిన్నంగా మారిపోతుంది, భిన్న వాక్యంలోకి వచ్చేస్తుంది. నిస్సారిత నీరః ఘటం ఆనయ, నిస్సారిత నీరం ఘటం నిస్సారిత నీరం ఘటం ఆనయ తీసుకొని వస్తామట. తత్ర దుగ్ధం పూరయిత్వ ఆనయ. నిస్సారిత నీరం ఘటం క్షీరార్థం ఆనయ. అక్కర్లేదండి, అంత కూడా అక్కర్లేదు. నిస్సారిత క్షీర ఘటం ఘటాత్ క్షీరం ఆనయ. అదే నెక్స్ట్ వాక్యంలోకి వెళ్ళిపోతున్నాం. అంటే మొత్తానికి ఏంటంటే మనకు పంచమీ ప్రాధాన్యత చూపించేందుకు మనకి ఈ వాక్యం అనమాట. తర్వాత దాన్ని ఎంతలేం తీసుకుపోవచ్చు, అది మన ఇష్టం అనమాట. అది ఇప్పుడు అదే అర్థం ఇస్తాం. ఇప్పుడు మనం కేవలం ఇక్కడ పంచమీ విభక్తికి అర్థం చూపించాలి. అది నీరు తీయబడినటువంటి గుండ,
అటువంటి కుండను తీసుకుందా, అటువంటి కుండ ద్వారా ఏంటంటే జలం పూరయతు, అటువంటి కుండ నుండి ఇంకేదైనా తీసుకెళ్ళు, ఎక్కడికైనా ఏదైనా తీసుకుందా, వెళ్ళి ఈ పని చేసి, అట్లా మనం అన్ని విభక్తులు వాడుకోవచ్చు, వాక్యాన్ని వాడుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ కేవలం పంచమి విభక్తి యొక్క అర్థం చూపించడం ముఖ్యం ఈ సమాసంలో. అంటే ఇది ఓన్లీ ఒక అర్థం అయ్యేదానికి గురువు గారు. సహఘట నిస్సారిత నీరహ అనొచ్చా మనము? సహఘట నిస్సారిత నీరహ ఘట. సో పక్కన కూడా మళ్ళా ఘట పెట్టవలసింది. ఇప్పుడు నిస్సారిత నీరహ అన్నాం అనుకోండి, ఏంటది? ఘట చెప్పకపోయినాం అనుకోండి, సహఘట ఘట నిస్సారిత నీరహ. ముందు ఒకసారి చాలు. సహఘట ఓకే. నిస్సారిత నీరహ, అటువంటి ఘటము నీరు తీయబడినటువంటి ఘటం. ఒక్కసారి చాలు, ఎక్కడైనా డబుల్ పెట్టాల్సిన అవసరం. అన్యపదం చూపించాలంతే. ఏంటి నిస్సారిత నీరం ఏంటి? నిస్సారించబడినటువంటి తీయబడినటువంటి ఘటం నీరేంటి? అదేంటి? పాత్రనా, లేదా కుండనా, లేదంటే ఇంకేమన్నా అంజలియా? అది నీరు ఎక్కడి నుంచి తీయబడొచ్చు కదా. బావి నుంచి తీయబడ్డాయా, లేదా సముద్రం నుంచి తీయబడ్డాయా, చెరువు నుండి తీయబడ్డాయా? అది మన ఇష్టం. వాక్య అర్థాన్ని బట్టి, ప్రసంగాన్ని బట్టి అది మన ఇష్టం. అది అత్యంత వ్యాపకంగా తీసుకోవచ్చు, అత్యంత సూక్ష్మంగా తీసుకెళ్ళచ్చు, సామాన్యంగా తీసుకోవచ్చు, విశేషంగా తీసుకెళ్ళచ్చు. అది వివక్షను బట్టి ఉంటుంది, వాక్యాన్ని బట్టి ఉంటుంది, ప్రయోగాన్ని బట్టి ఉంటుంది. మనకి ఇలా ఉంటాయి. ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. ఒక మనకు బేసిక్స్ అన్నమాట. నిస్సారిత నీరం ఘటం ఆనయ అన్నప్పుడు నీళ్లు నిండిన కుండ కదండి అది యాక్చువల్ గా. నిస్సారితం ఏంటి? తీయబడింది. నిండినట్టు ఎట్లా వస్తుంది? తీయబడింది అంటే రిమూవ్ చేసేసిన తర్వాత రిమూవ్ చేసింది, దాన్ని నిస్సారితం అని చెప్తున్నాం అన్నమాట. ఓకే. తీయబడినట్టున్నదా? నిస్సారితం తీయబడినటువంటి నీరు, నీళ్లు లేని కుండ అవుతుంది అది. నీళ్ళు లేని కుండ, దాన్ని నిస్సారిత నీరం అంటున్నాం. అందుకే అటువంటి కుండను అటువంటి కుండను తీసుకొనిదా అంటే ముందు నీళ్ళు నింపి ఉండాలన్నమాట. దానికి నింపి ఉన్నా కాబట్టి నిస్సారిత నీరం కుండ మానయ్య అంటున్నాం అన్నమాట. తర్వాత మీరు అప్పుడు దాంట్లో ఇంకా ఏదైనా నింపుకోవచ్చు, మిల్క్ పెట్టుకోవచ్చు. అది మన ఇష్టం. తర్వాత అది నువ్వు ఏదైనా వాడుకోవచ్చు, అది వేరే విషయం. మన లక్ష్యం ఏంటి? కేవలం ఆ లక్ష్యం మీద ఉన్నాము. పంచమి భక్తికి ప్రాధాన్యత వచ్చిందా? అటువంటి కుండ ఏ దాని ద్వారా అయితే, ఏ దాని నుండి అయితే నీరు చేయబడిందో, ఎక్కడంటే వేరు చేస్తున్నాం. వేరు పంచమి భక్తికి అర్థం ఏంటి? ధ్రువమపాయే అపాదానం. అపాదానం అంటే వేరు కావడం అంట. ఎక్కడి నుంచి వేరయ్యాయి? ఆ కుండ నుంచి వేరయ్యా అంటే కుండ నుంచి పక్కకు వచ్చేసావి, డివైడ్ అయిపోయామట. అసలు ఎక్కడి నుంచి డివైడ్ అయ్యాయో అక్కడ దానికి ఆ కుండకు ప్రాధాన్యత. ఇక్కడ అట్లా పంచమి భక్తి యొక్క అర్థం చూపించాలి. అంతవరకు మన లక్ష్యం ఇక్కడ. నెక్స్ట్ రాసుకోండి. అపగత శ్రీ అపగత శ్రీ యస్మాత్ తత్ అపగత శ్రీ యస్మాత్ తత్ అపగత శ్రీకం ముఖం. అపగత శ్రీకం ముఖం. ముఖం ఇక్కడ అన్య పదం అండి. శ్రీ అంటే సౌందర్యం అన్నమాట. అంటే సౌందర్యం అంటే వెళ్ళిపోయిందండి అంటుంటాం కదా. ముఖం మీద సౌందర్యం లేదు, తేజస్సు లేదు అంటుంటాం కదా. అట్లా అపగత శ్రీ, అపగత దీర్ఘం అండి. శ్రీ దీర్ఘీకారం పక్కన విసర్గం. అపగత ముఖం. శ్రీ అపగత శ్రీ యస్మాత్ అపగత శ్రీ యస్మాత్ అపగత శ్రీ యస్మాత్ తత్ ఈజ్ ఈక్వల్ టు తత్ అపగత శ్రీకం. అపగత శ్రీకం అపగత శ్రీకం ఇది సమస్త పదం. శ్రీకం
ముఖం. ఇక్కడ సమాసాంత కప్ ప్రత్యయం వచ్చిందండి, తర్వాత మీకు తెలుస్తుంది. కప్ ప్రత్యయం తీసుకో సమాసం చేత అపగత శ్రీ అనే శబ్దం చేత కప్ ప్రత్యయం తీసుకొని శ్రీ అయిపోయింది. అపగత శ్రీకం ముఖం అంటే అటువంటి ముఖం ఏదైతే సౌందర్యం అంతా వెళ్ళిపోయిందో. గురుగారు ఇక్కడ ముఖం, గురుగారు ముఖం నపుంసకలింగం కాబట్టి శ్రీకం అని రాసామండి. ముఖం విశేషం ప్రధానమైనది నపుంసకలింగంలో ఉంది కాబట్టి దాని విశేషం కూడా నపుంసకలింగంలో ఉంది. అదే అపగత శ్రీకం అని రాసాం. అన్యపదం అనేది శ్రీకం రాశాం. సౌందర్యం తీసివేయబడింది. సౌందర్యం అటువంటి ముఖం సౌందర్యం తీయబడింది, అందం తీయబడింది. అలాగా అటువంటి ముఖాన్ని అపగత శ్రీకం ముఖం, అపగత శ్రీకం, అపగత శ్రీకం ముఖం. శ్రీకం అంటే అందం అండి, సౌందర్యం అండి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ బిందు ఆరో బిందు రాసుకోండి. ఐదవ బిందు, ఐదవ బిందు. ఐదోదండి. ఇప్పుడు మనం పంచమీభక్తి చూసాం. అంటే ఇక్కడ ఏ ముఖం అనేది వేరు చేయబడిందో, ఏది సౌందర్యం వేరు చేయబడిందో. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు సినిమా యాక్టర్స్ ఉంటారు అన్నమాట, వాళ్ళ సౌందర్యం మేకప్ తీసేసిన అసలు ఏం ఉండదు అన్నమాట, సామాన్యంగా ఉంటుంది అన్నమాట. గురుగారు క్షమ్యతామాచార్య, ఇలాంటి సెంటెన్స్ ని ఇంకొకటి అంటే వింటూ ఉంటే ఒక ఇది వచ్చి ప్రకాశము తగ్గిన సూర్యుడు అన్నదానికి మనం ఏమని చెప్పాలి గురువు గారు? అపగత సూర్యం, అపగత సూర్యం సార్ ఒక్క నిమిషం. ప్రకాశః యస్యాః యస్మాత్. సూర్య శబ్దం పుల్లింగం కదా. అపగత అపగతః ప్రకాశః లేదా తేజః, తేజః యస్మాత్ సహ అపగతః ప్రకాశః సూర్య, అపగత ప్రకాశః సూర్యః, అపగత తేజః సూర్యః. లేదా నపుంసకం తీసుకెళ్తే అపగతం. ఇక్కడ సూర్య శబ్దం ఎందుకంటే తేజ శబ్దం పుల్లింగానే పెట్టాలి, నపుంసకం పెట్టడానికి లేదు. శబ్దం ఉండాలి, ముఖం శబ్దం నపుంసకలింగం కదా. సూర్య అనే పుల్లింగ శబ్దము, తేజ శబ్దం పుల్లింగ శబ్దము. అందుకే అపగత తేజ లేదా అపగత ప్రకాశ్. అపగత తేజ సూర్య, అపగత తేజం మిత్రం. గురుగారు ఇది రైట్ అండి? అపగత తేజ మిత్రం అనేది అనొచ్చా? అపగతం మిత్రం ఏంటి? అపగత తేజం మిత్రం. తేజం మిత్రం మనం అన్వయం చేసుకోవాలి. అపగతం అది తేజం అంటే మనకు రెండు పదాలు సమస్త మరి తేజం ఒకటి మిత్రం రెండు పదాలు ఉన్నాయి కదా, ముందు దాన్ని సమానం చేసుకోవాలి. తేజమిత్రం, తేజమిత్రం పెట్టుకోవాలి పదం, సమస్త పదం. అపగతం తేజమిత్రం యస్మాత్. అట్లా పదాలు రెండు పదాలు కలపకూడదు, అక్కడ సింగిల్ పదం ఉండాలి. గురుగారు ఇప్పుడు మనం ఎక్కడ పెట్టాం? ముఖం పెట్టాం కదా, ముఖంలో తేజం తగ్గిపోయింది, దాన్ని మళ్ళీ వేసుకో. అపగత తేజ యస్య మిత్రస్య, అక్కడ పదం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏ మిత్రుడికైతే ముఖము తేజం తగ్గిపోయిందో అలాగా మనం పదాన్ని అధ్యాహనం చేసుకోవచ్చు. ఎవరు అడుగుతున్నారండి? అపగతాని పర్ణాని యస్మాత్ సహ వృక్షః అని రాసుకోవచ్చు కదండి. దండాన్ని పత్రాన్ని అంటున్నావా? అపగతాని పర్ణాని యస్మాత్ సహ వృక్షః, స వృక్షః అప్పుడు వస్తుంది. సహ వృక్షః.
వృక్షం నుండి కదా, వృక్ష పుల్లింగం. వృక్షః పత్రము పర్ణాన్ని పుల్లింగం కదండి. నపుంసకమే. అపగతాని పర్ణాని యస్మాత్ పుల్లి- సహ వృక్షః. అపగతాని పుర్ణాని యస్మాత్ సహ సహ వృక్షః సహ వృక్షః. అపగత పర్ణాని వృక్షః. అపగత పర్ణః వృక్షః. అపగత పర్ణ వృక్షః. అపగత పర్ణ వృక్షః. విశేషం ఏంటి? వృక్ష పుల్లింగం కాబట్టి ఇది కూడా పర్ణ పుల్లింగం లేక మారిపోయింది. పర్ణ నపుంసకలింగం. విశేషాన్ని బట్టి ఇంకో లింగం మార్చేసుకున్నాం. ఓకే, ఓకే, ఈ రకంగా ఉంటుంది. నెక్స్ట్ షష్ఠి విభక్తి అర్థ ప్రధాన బహుళ సమాసం ఎలా ఉంటుంది అనేది మనం రేపు చూద్దాం. పంచ విభక్తి అంటే వేరు చేయడం. ఇప్పుడు ముఖంలో మనం చూసాం, 3 ఉదాహరణలు చెప్పుకున్నాం. అంటే అటువంటి కుండ ఎక్కడి నుంచి అయితే నీరు వేరు చేయబడిందో, అటువంటి వృక్షం ఎక్కడి నుంచి అయితే నీరు అటువంటి వృక్షం ఎక్కడి నుంచి అయితే. ఇప్పుడు గురుగారు, ఈ అపగత వర్ణ వృక్ష అన్నప్పుడు అంటే ఆకులు పోయినటువంటి చెట్టు అనండి, ఆకులు తొలగించబడిన చెట్టు. అపగతాని పర్ణాని యస్మాత్ ఎక్కడి నుంచి తొలగించబడ్డాయో, వేరు చేయబడ్డాయో అటువంటి వృక్షాన్ని అపగత పర్ణ వృక్ష. అపగత పర్ణ వృక్ష. అపగత పర్ణ అపగత పర్ణ వృక్ష. అస్తు అస్తు సార్, థ్యాంక్ యూ సార్. అపగత పర్ణ ఇక్కడ సమస్త అపగత పర్ణ, అపగత ఉండదు మళ్ళా సమస్త. అపగత పర్ణ అపగత పర్ణ వృక్ష. ఓకేనా? అంటే అపగత అంటే మొత్తం రిమూవ్ చేయబడి, ఇప్పుడు మేకప్ రిమూవ్ చేయడం, రిమూవ్ చేయబడి, అదే అండి, మొత్తం రిమూవ్ చేయబడినటువంటి వృక్షం. వేరు చేయబడి అంటే పర్ణాలు మొత్తం వేరు చేయబడ్డాయి, డివైడ్ అయిపోయాయి, లేదా రాలిపోయాయి. ఏదైనా మొత్తం వేరైపోయి అక్కడ లేవు అన్నమాట. ఆకులు రాలిపోయిన చెట్టు అని కదండి. ఆకులు రాలిపోయిన చెట్టు. జీ అది తాత్పర్యం వస్తుంది. వేరైపోయినటువంటి పత్రాలని వేరైపోయి ఏ చెట్టు నుండి అయితే అటువంటి చెట్టును అపగత పర్ణ వృక్ష. ఓకేనా? ఓకే అండి. సో షష్ఠి విభక్తికి ప్రాధాన్యత ఉన్నటువంటి ఉదాహరణ ఏంటి అనేది మనం రేపు చూద్దామండి. అస్తు. ఇంకా సందేహాలను కూడా మనం రేపు చూద్దాము. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ధన్యవాదాలు గురుదేవ. ధన్యవాదాలు గురూజీ. నమస్తే మహోదయ. అస్తు. సర్వేభ్యో నమః. ధన్యవాదాలు.